వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. ఢిల్లీ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్. కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయింది. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ సమూల మార్పులతో మోదీ 4.0 టీం సిద్ధం కాబోతుంది. ఏకంగా 17 మంది మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఒకరికి ఒకే పదవి అనే సూత్రంతో పలువురు సీనియర్ల టికెట్లు ఊడటం ఖాయంగా కనిపిస్తుంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా కీలక శాఖల నిర్వహణలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేలా కేంద్ర కేబినెట్లో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎవరిని తప్పించాలి, ఎవరికి కొత్తగా అవకాశం ఇవ్వాలనే కసరత్తును అధిష్టానం దాదాపు పూర్తి చేసింది. ఈసారి ఏకంగా 17 మంది మంత్రులపై వేటు వేసేందుకు మోదీ సర్కార్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ కొందరు సీనియర్లను మంత్రివర్గం నుండి తప్పించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. మరికొందరు కీలక నేతలకు ఏకంగా గవర్నర్లుగా కొత్త లైఫ్ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే ఈ ప్రక్షాళన ప్రక్రియ పూర్తి కానుంది. దేశవ్యాప్తంగా మోదీ 4.0 టీం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదట తన కొత్త జాతీయ టీంను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ వెంటనే దానికి అనుగుణంగా మోదీ తన కేబినెట్ను సమూలంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఈ కొత్త జట్టులో యువ నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కూడా కేబినెట్ నుండి తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఒకరికి ఒకే పదవి అనే కఠిన సూత్రాన్ని అమలు చేస్తూ ఈ ప్రక్షాళన చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పార్టీలోనూ సమూల మార్పులు చేసేందుకు అధిష్టానం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కీలక రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఈ కేబినెట్ విస్తరణలో సింహభాగం ప్రాధాన్యత దక్కనుంది. ఇందుకోసమే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో రహస్య మంతనాలు జరిపారు. కొందరు మంత్రులను తిరిగి పార్టీ సంస్థాగత పదవుల్లోకి తీసుకుని ఆఫీస్ బేరర్లను కేబినెట్లోకి ప్రమోట్ చేయనున్నారు. యూపీ, ఢిల్లీ పార్టీ పగ్గాలు అందుకున్న పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాలకు మంత్రి పదవుల నుండి ఉద్వాసన తప్పేలా లేదు. మరోవైపు రాజ్యసభ పదవీకాలం ముగిసిన జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిట్టూలకు రెండోసారి ఛాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నుండి వచ్చిన బిట్టు మంత్రిగా కొనసాగుతున్న కురియన్ మాత్రం ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. టీఎంసీ, శివసేన, యూబీటీ రెబెల్స్ కు కూడా ఈసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నవంబర్లో పదవీకాలం ముగిసే హర్దీప్ సింగ్ పురి, పిఎల్ వర్మల భవితవ్యంపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ భారీ ప్రక్షాళన ద్వారా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ సరికొత్త జోష్ నింపాలని మోదీ భావిస్తున్నారు. మోదీ మార్క్ పాలిటిక్స్ లో మరో సంచలన అధ్యయనానికి తెరలేవబోతుంది. ఎవరూ ఊహించిన విధంగా దేశ రాజధానిలో సరికొత్త రాజకీయ ముహూర్తం ఖరారైంది. సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏకంగా కీలక శాఖల నిర్వహణలో మార్పులు జరగడం ఖాయమైంది. నిన్నటి వరకు వెలుగొందిన పలువురు ప్రముఖుల పేర్లు ఈసారి మంత్రివర్గ జాబితాలో కనిపించకపోవచ్చు. కొత్త రకాన్ని ఎక్కించేందుకు యువతకు పెద్దపీట వేస్తూ నితిన్ నబీన్ తన టీంను సిద్ధం చేశారు. నితిన్ నబీన్ గత వారం జరిపిన మంతనాలు ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో పెనుగుబులు రేపుతున్నాయి. కొందరిని పదవుల నుండి తప్పించి ఏకంగా రాజ్ భవన్లకు పంపేందుకు స్కెచ్ వేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్ల పదవీకాలం ముగియనుండడంతో అక్కడ మంత్రులకు ఛాన్స్ దక్కనుంది. పదవులు కోల్పోయే 17 మంది ఎవరు, కొత్తగా వచ్చే ఆ లీడర్లు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకే వ్యక్తికి 2 పదవులు ఉండకూడదనే నిబంధనతో కొందరి సీట్లు ఊడడం గ్యారెంటీగా మారింది. మంత్రుల శాఖల మార్పు చేర్పులపైన కూడా మోదీ ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చేశారు. ఈ భారీ ప్రక్షాళనతో మోదీ 4.0 ఏ రేంజ్లో దూసుకుపోతుందో చూడాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్గా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోయే రాష్ట్రాల సమీకరణాల ఆధారంగానే ఈ మార్పులు చేస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రవనీత్ సింగ్ బిట్టూకు కేబినెట్లో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి కొత్త ముఖాలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణాలను
బ్యాలెన్స్ చేస్తూ మోదీ తన కొత్త టీంను రూపుదిద్దుకుంటున్నారు. బెంగాల్, మహారాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా టీఎంసీ, శివసేన రెబల్స్కు సీట్లు కేటాయించనున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కొందరు సీనియర్లకు సంస్థాగత బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పార్టీ బాధ్యతలు తీసుకున్న నేతలకు మంత్రి పదవుల నుండి విముక్తి కలగనుంది. జూలై, సెప్టెంబర్ నెలల్లో ఖాళీ అయ్యే గవర్నర్ల స్థానాల్లో కొందరు సీనియర్లను నియమించనున్నారు. వర్షాకాల సమావేశాలు మొదలయ్యేలోపే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ ఓ కొలిక్కి రానున్నాయి. ప్రభుత్వ ఇమేజ్ను మార్చడంతో పాటు ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయడమే ఈ ప్రక్షాళన ముఖ్య ఉద్దేశం. కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు చోటు చేసుకునున్నాయి. కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం ఉన్నవారిలో 17 మందిని తప్పించనున్నారు. మోదీ 4.0 ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం దాదాపు ఖరారైంది. కీలక సంస్థాగత పదవుల్లో యువతకు పెద్దపీట వేయాలని పార్టీ అగ్రనేతలు ఇప్పటికే నిర్ణయించారు. కొందరు ప్రస్తుత మంత్రులను పార్టీ బాధ్యతల్లోకి తీసుకుని ఆఫీస్ బేరర్లలో కొందరిని కేబినెట్లోకి ప్రమోట్ చేయనున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిట్టులకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు. దీంతో కురియన్ తన పదవికి రాజీనామా చేయగా బిట్టు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఖాళీ కానున్న 3 గవర్నర్ల స్థానాల్లో కొందరు ప్రస్తుత కేంద్ర మంత్రులకు అవకాశం దక్కనుంది. ఏది ఏమైనా మోదీ తన మార్క్ పాలిటిక్స్తో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. వర్షాకాల సమావేశాలలోపే ఢిల్లీ పీఠంపై ఈ పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీనియర్లను పార్టీ వైపు, యువతను కేబినెట్ వైపు మళ్లిస్తూ అధిష్టానం వేసిన ఈ స్కెచ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ముహూర్తం దాదాపు ఖరారైన ఈ కేబినెట్ విస్తరణలో ఎవరికి లక్కు చిక్కుతుందో, ఎవరి పదవులు ఊడుతాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.